రేవంత్ ఏలుబడిలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను రేవంత్ సర్కార్ నయవంచనకు చేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పారు. అంతేకాదు జీతాలు కూడా ఇవ్వడం లేదు. 10వ తేదీన వచ్చిన ఆర్టీసీలో కొందరికి జీతాలు రాలేదు. 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్, జిల్లాల వారీగా క్యాడర్లను విభజించారు. ఇవాళ 10వ తేదీ అయినప్పటికీ జీతాలు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని జేఏసీ నేత థామస్ రెడ్డి తేల్చి చెప్పారు. సమ్మె చేస్తామనే ఉద్దేశంతో కొందరి జీతాలు ఆపేశారని మండిపడ్డారు. చాలని జీతాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఇప్పుడు జీతం వేయకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఏలుబడిలో ప్రభుత్వ ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. ఆర్టీసీ ఉద్యోగులను రేవంత్ సర్కార్ నయవంచనకు గురిచేసింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాట ఇచ్చి తప్పింది. అంతేకాదు జీతాలు కూడా ఇవ్వడం లేదు. 10వ తేదీ వచ్చిన ఆర్టీసీలో కొందరికి జీతాలు రాలేదు. 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్, జిల్లాల వారీగా క్యాడర్లను విభజించారు. ఇవాళ 10వ తేదీ అయినప్పటికీ జీతాలు రాలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాల్సిందేనని జేఏసీ నేత థామస్ రెడ్డి తేల్చి చెప్పారు. సమ్మె చేస్తామనే ఉద్దేశంతో కొందరి జీతాలు ఆపేశారని మండిపడ్డారు. చాలని జీతాలతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఇప్పుడు జీతం వేయకుంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అడిగి తెలుసుకుందాం. ఉదయ్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శోభన్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్ ఎఫెక్ట్ మళ్ళొక్కసారి కూడా పడ్డట్టు మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకు కూడా జీతాలు కూడా పడలేని పరిస్థితి కూడా ఈ రోజు నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నెల 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జోన్, జిల్లా వ్యాప్తంగా క్యాడర్ వైజ్ కూడా విభజించి జీతాలు వేయడం సరైనది కాదని చెప్పేసి అటు ఆర్టీసీ యూనియన్ జాక్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క కూడా ఈ రోజు 10వ తేదీ అయినా కూడా ఇంతవరకు జీతాలు అందాలని పొజిషన్ తీసుకొస్తున్నందుకు సిగ్గుచేటు అని చెప్పేసి యూనియన్ నాయకులు కూడా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇది కేవలం కక్ష సాధింపు దిశగా ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పేసి యూనియన్ జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి కూడా ఇప్పటివరకు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకనంటే వచ్చే నెల 6వ తేదీ సమ్మె సైరన్ మోగిస్తున్నాం కాబట్టి ఈ జీతాలు ఏదైతే కొంత మేరకు ఆపితే అక్కడ ఈ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్ళలేని పరిస్థితి నెలకొంటుంది కాబట్టి ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుందని చెప్పేసి జాక్ నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే చాలని జీతాలతో మేము ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు జీతాలు వేయడం ఆలస్యం వల్ల మరింత ఇబ్బందులకు కూడా గురి కావాల్సి వస్తుందని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా లోపల కూడా మదన పడుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరికొంతమంది కార్మికులు మాత్రం ఇప్పటి వరకు జీతాలు వేయకపోవడం ఏంటని చెప్పి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే కొంతమందికి కేవలం కండక్టర్లు, డ్రైవర్లు, మెకానికులకు మాత్రమే ఇప్పటివరకు జీతాలు పడ్డాయి. రిమైనింగ్ మిగతా క్యాడర్ వాళ్ళకు కూడా ఇప్పటివరకు జీతాలు కూడా పడలేదని చెప్పేసి కొంతమంది ఆర్టీసీ కార్మికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరో విషయం ఏంటంటే ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయిన తర్వాత 3 months కి చెక్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రిటైర్ అయినా కూడా 6 నెలలు అయినా కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది రిటైర్ అయిన కార్మికులు కూడా మాతో చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జీతాలు అందకపోవడం పట్ల కొంతమంది ఆర్టీసీ కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే పిల్లల ఎడ్యుకేషన్ పర్పస్ కావచ్చు, ఇంట్లో నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు, ఇలా ప్రతిదానికి మేము జీతం మీద ఆధారపడి ఉంటాం కాబట్టి మాకు ఇప్పటివరకు జీతాలు ఎందుకు పడలేదని చెప్పేసి కార్మికులు ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నారు. గతంలో హాలిడే ఉంటే తప్ప 1వ తేదీనే జీతాలు పడేది, కానీ ఇప్పుడు 10వ తేదీ అయినా కూడా జీతాలు పడకపోవడం ఏంటని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. మరోపక్క సమ్మె నోటీస్ నేపథ్యంలోనే ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ నెలకొల్పాలనే ఉద్దేశంతోనే వాళ్ళ జీతాలు కూడా
కొంతవరకు పడనీయట్లేదని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కూడా అనుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరోపక్క ఇప్పటికే ఎన్ని భయపెట్టాలని చూసినా కూడా మా సమ్మె చేయడం తథ్యమని చెప్పేసి జేఏసీ నాయకుడు థామస్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరించారు. శోభన్. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ.